పిల్లలు, ఈ దినాన మనం బుద్ధిగల నిర్మాణకులు, బుద్ధి లేని నిర్మాణకుల గురించి చెప్పుకుందాం. కంటత వాక్యం నేర్చుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదివితే, యేసయ్య ఈ నా మాటలు విని వాటిని పాటించే ప్రతి ఒక్కరూ బుద్ధిమంతులు, వారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిన వారు అంటారు. బండ అనేది క్రీస్తు వాక్యము మరియు బోధలు సూచిస్తుంది. జీవితంలో వాన కురిసిన, వరదలు వచ్చినా, గాలి వీసినా, ఆ ఇంటి మీద ఎంత పెను తుఫాలు కుట్టినా కానీ అది ఏమీ కాదని, అంటే శ్రమలు వచ్చినా వాక్యం అనే క్రీస్తు బండ మీద వేయబడిన వారు దృఢంగా ఉంటారని, ఆ ఇల్లు కూలిపోదని చెప్తారు. నా మాటలు విని వాటిని లోబడి వారు ఉంటారనుకో, వారు బుద్ధిహీనులు. వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుల వల్లే ఉన్నారు. ఇసుక అనేది ఏంటంటే అస్థిరమైన జీవిత విధానానికి, లోక సంబంధమైన ఆలోచనలు సూచిస్తుంది. వాన కురిసి వరదలు వచ్చినా, అంటే కుటుంబ కలహాలు లేదా మరణము, ఇలాంటివి ఏమైనా గాలి విసరడం అంటే అనారోగ్యము, ఆర్థిక సమస్యలు ఇవి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఏసేయొద్దు ఏమొద్దు అనుకుని కావైపోతారు. వారికి పునాది వాక్యం, దేవుని స్వరం వినబడదు కదా, వారి జీవితం సంపూర్ణంగా కూలిపోతుంది. దేవుని వాక్యం వినడము, బైబిల్ చదవటం మాత్రమే ముఖ్యం కాదు, విన్నదాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవాలి. శ్రమలు, జీవితంలో కష్టాలు ఇవన్నీ వస్తాయి. కృంగిపోకుండా క్రీస్తు అనే బండ మీద నా జీవితం నిర్మింపబడింది అని ధైర్యంగా ఉండాలి, విశ్వసించాలి. ఏమొచ్చినా కానీ కలవరపడకూడదు. బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే ప్రేమ, క్షమాపణ, ప్రార్థన, సహవాసంలో మనం నిలిచి ఉండడం అన్నమాట. ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ రక్షక, మా దేవ, మీ వాక్యాన్ని చదివి నేర్చుకోవడం కాకుండా వాటిని పాటించేవారుగా, నీ అందరి విశ్వాసంలో ఎదిగేవారంగా మాకు ఉండడానికి సహాయం చేయండి. బుద్ధిమంతులుగా నీకు లోబడటానికి మాకు సహాయం చేయండి. మేము నిత్యము నీలో నిలిచి ఉండేలాగా మా పునాది క్రీస్తే అని ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.